కాస్త రాయలసీమ భాషలో చెప్పాలంటే జగన్ చూస్తే భయం అయితే ఉందే అని మాట్లాడుకుంటున్నారట అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు. ఎందుకు అంటే బీసీ అన్నటువంటిది అనంతపురం జిల్లా రాయలసీమలో తెలుగుదేశానికి కాస్త మంచి ఓట్ బ్యాంక్ వచ్చేది ఏదైనా ఉంటే అనంతపురమే. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ అనంతపురంలోనే గెలుచుకొచ్చింది. అయితే 2019లో వాళ్ళు ఊహించిన విధంగా అనంతపురంలో కూడా దెబ్బతింది. బీసీల మంత్రమే అనంతపురంలో అక్కడ వాళ్ళకి ఫెచ్చింగ్ అయింది. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే పక్కా స్కెచ్తోనే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఎమ్మెల్సీల్లో అత్యధిక స్థానాలు ఇచ్చారు, ఎంపీల్లో రాజ్యసభలోనూ ఇచ్చారు, అట్లాగే మొన్న కొత్తగా అయితే ఎస్సీకి కూడా ఇచ్చారు, బలిజికి ఇచ్చారు. బీసీ సామాజిక వర్గాలకి కార్పొరేషన్లు, మున్సిపల్స్ చైర్మన్లు ఇట్లాంటివన్నీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే శాసనసభలో భారీగా ఇవ్వటం అంటే అలాంటి పోస్టులే కాకుండా ప్రత్యేకంగా శాసనసభ టికెట్లు ఇస్తున్నటువంటి వేళ బీసీల మంత్రం కనుక ఫలిస్తే తమ పార్టీ పరిస్థితి ఏంటి అన్నటువంటి భయం తెలుగుదేశం శ్రేణులు ఉంది. అందుకని బీసీలని వాళ్ళు కూడా బుజ్జగించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.